తర్వాత మిగతా విషయాలు చదువుతా. ఎందుకంటే ఇక మహేష్ గారు అనే వ్యక్తి ఒక పత్తి రైతు కడుపులో పుట్టిన బిడ్డ. నేను 25-26 సంవత్సరాలుగా నేను పత్తి పండిస్తా ఉన్నా. నాకు కూడా ఓ 3-4 సంవత్సరాలు వ్యవసాయం చేసిన అనుభవం ఉన్నది. ఇక ఈ బాధల గురించి అనువను నాకు తెలిసిన వాడిని. ఇలా నమస్తే తెలంగాణ కానీ ఈ వెలుగు రెండు ఈ వార్తలు రాసినాయి. ఒకసారి చూడ్రి, విషయం మనం మాట్లాడాలి. పత్తి రైతుపై మరో పిడుగు పడ్డది. కేంద్రం రూల్స్ కు నిరసనగా నేటి నుంచి జిన్నింగ్ మిల్లుల బంద్ కాబోతున్నది. ఇక తేమ సమస్య నుంచి బయటపడుతున్న టైంలో పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చింది. తేమ తగ్గి పత్తి అమ్ముకుందాం అంటే ఇదేం కోస అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 25 లక్షల టన్నుల్లో సీసీఐ కొన్నది 1.20 లక్షల టన్నులు మాత్రమే. అంటే దాదాపుగా ఇక ఎంత 4% కొన్నది. 4 కూడా కాదు, 3% కావచ్చు. సరే 4 వేసుకోండి. అంటే 100లో 4 ఇది కొన్నది. ఇక 96 మంది వదిలేసింది ఇప్పటి వరకు ఉన్న డేటా ప్రకారం. సిసిఐ జిన్నింగ్ మిల్లు దళారుల కారణంగా నిండా మునుగుతున్న రైతులు. సిసిఐ ద్వారా, జిన్నింగ్ మిల్ల ద్వారా, దళారుల ద్వారా, ఇంకెవరైనా ద్వారా ఇంక చెప్పాలి ఇక్కడ కూలీ దినసరి కూలికి వచ్చే వ్యవసాయ కూలీల ద్వారా కూడా. ఎందుకంటే 20 రూపాయలు ఇస్తావా, 25 రూపాయలు ఇస్తావా పత్తి ఏడిస్తే. ఇప్పుడు నేను చూస్తా ఉన్నా గ్రౌండ్లో, ఇప్పుడు ఒక 8,000 అంటే ఒక కిలోకి 80 రూపాయలు పడుతుంది. 6 కాలం కష్టం చేసిన రైతుకు ఇలా 80 రూపాయలు దేవుడేరు. కానీ ఈ ఒక్కరోజు కూలికి వచ్చి తీయడానికి ఈ కూలీల బెడద వల్ల 25 రూపాయలు 30 రూపాయలు ఒక కేజీ. అంటే దాదాపుగా 100లో 40 రూపాయలు రైతుకు ఆదాయం వచ్చిన దాంట్లో 100లో 40 రూపాయలు తీసి ఇప్పుడు కూలికి ఇవ్వాల్సి వస్తుంది. వ్యవసాయ కూలికి ఆ ఒక్క రోజుకు పత్తి తీసినందుకే. ఇది ప్రధానమైన సమస్య పత్తి రైతు ఎదుర్కొనే దాంట్లో నా అనుభవంతో చెప్తాను. ఇంకోటి, పత్తికి పెట్టుబడి కూడా దండి ఉంటుంది. అది విత్తనాలు కావచ్చు, మన ప్రభుత్వాలు మారుతా ఉన్న కొద్ది రేట్లు పెరుగుతాయి. ఇక పురుగు మందుల రేట్లు పెరుగుతాయి, ధాన్యం బస్తా అంటారు అది, ఈ పెస్టిసైడ్స్ రేట్లు అన్ని పెరుగుతాయి. కానీ రైతు పంటకు మాత్రం రేటు పెరగదు. ఏడున్న పంట అన్నీ ఉంటుంది, ఏడున్నది అట్నే ఉంటుంది. ఇంకా ఖర్చులు పెరుగుతూ ఉంటాయి ప్రతి సంవత్సరం. ఇన్ని కష్టాలు పడి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు రైతు బంధు చేయకున్నా, రుణమాఫీ చేయకున్నా, నీళ్లు చేయకున్నా, కరెంట్ చేయకున్నా, వర్ణదేవుడు ఆగం చేసిన, తేమ శాతం పేరుతో కొర్రీలు పెట్టిన, ఇన్ని బాధలు పడి రైతు పండిస్తే కొనడానికి కొర్రీలు పెడతారు. అంటే ఈ దేశంలో రైతు అనేవాడిని పట్టించుకునే రాజ్యం లేదా? అది దేశంలో కానీ రాష్ట్రంలో కానీ. రైతు అనేటోడు కంటనీళ్లు పెడితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఏమన్నా కళ్ళలో తేనె పోసేటట్టు ఇట్లా ఏమన్నా ఉన్నదా? మాకు డౌట్ వస్తా ఉంది. కళ్ళకు గట్టినట్టుగా రైతుల ఆవేదన నిన్న దాకా మేము చూసినాం. పత్తి ఎన్నడూ లేదు జిందగీల జీవిత చరిత్ర ఎన్నడూ లేదు. పత్తి రైతు కళ్ళలోకి వెళ్ళి నీళ్ళు తీస్తూ పత్తి తేమ శాతం తగ్గించడం కోసం ఎండలు ఆరేసిరు పత్తి. ఈ దేశంలో నేను మొదటిసారి చూసిన పత్తి ఆరేయడం. అరే తేమ శాతం తగ్గింది రాబోయి, ఎండకు 4 రోజులు ఎండేసినాం, పోయి అమ్ముకుందామంటే ఇలా కొర్రీలు పెడతారు. ఇక మరి పత్తి రైతు అంటాడు బతుకొద్దా? ఇలా వరి రైతులు నిన్నమన్న ఇట్లా వర్షాలకు వెళ్ళి తడిస్తే ఇట్లా చేతులకి వెళ్ళి ఇట్లా అంటారుగా ఆ నీళ్ళకి వెళ్ళి వరి పంట తీసుకొని కళ్ళకి వెళ్ళి గోస పెట్టిరు. అయినా ఈ ప్రభుత్వాలకు పట్టవు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు. ఇంకా ఒకసారి ఇలా నమస్తే తెలంగాణ ఇదే వార్తను రాసుకొస్తుంది. మీరు ఒకసారి గమనిస్తే కొర్రీలతో కన్నీళ్లు పెడతాడు రైతన్న. దూది రైతు దుఃఖంలో పోస్తా ఉండు. ప్రభుత్వాల నిర్వాహకం పత్తి రైతుకు శాపంగా మారింది. తేమపేట కొనుగోళ్లకు సిసిఐ నిరాకరణ, అన్నదాతకు శాపంగా ఎకరానికి 7 క్వింటాలు. ఇప్పుడు నేను గతంలో కూడా చెప్పిన, పత్తి పండించడానికి అనుభవం ఉన్నోడికి తెలుస్తుంది. దాదాపుగా 12 క్వింటాల మినిమం ఆఫ్ ద మినిమం 12 క్వింటాల లిమిట్ పెడుతుంది. అంటే ఓనికి 10 క్వింటాల వంతది, ఓనికి 9 వంతది, ఓనికి 15 వంతది, ఓనికి 18 కూడా వంతది నీళ్లు పెడితే మంచి భూములు అయితే. దాని ప్రకారంగా 12 క్వింటాలు యావరేజ్ పెట్టినప్పుడు నా పేరు మీద నాకు ఎకరం 9 క్వింటాలు పండింది అనుకోరి, 3 క్వింటాలు మిగులుతుంది. నాకంటే ఎక్కువ 12 కంటే ఎక్కువ వాడినోడు వాడికి కార్డు ఇస్తే వాడు పోయి ఆ 3 క్వింటాలు అమ్ముకున్నాడు రైతు. మీరు 7 క్వింటాలు పెడితే వాడు వండించేది 10 క్వింటాలు, పైన 3 క్వింటాలు దళారికి అమ్ముకోవాలి, నీ బతికింతే అని చెప్తున్నారు. అంటే అంతే కదా ఇది చెప్పదలుచుకుంది. 7 క్వింటాలు ఏమో ఓ ఎకరాలు 10 క్వింటాలు అంతే, 7 క్వింటాలు ఏమో మీరు సీసీఐలు అమ్ముకోరి, మిగిలిన 3 క్వింటాలు దళారికి అమ్ముకొని దళారిని బతికిరి. మీరు సంకరాగిపోరి అని చెప్పేసి చెప్పకనే చెప్తున్నట్టు ఉన్నది ఈ నిబంధన. ఇది కేంద్ర ప్రభుత్వం పెట్టింది. ఇక మరి రాష్ట్ర ప్రభుత్వం సొక్కమైందంటే దసరా పండుగ నాడు కొన్ని సన్నాసులు అంటే లేదు
జిన్నింగ్ మిల్లు ఒప్పుకుంటలేవు అన్నారు. ఇవాళ వచ్చినాక తీరా రైతు ఇలా మోసపడుతుంటే వర్షాలు పడి తేమ శాతం పెరిగి 30 వస్తున్నాక జిన్నింగ్ మిల్లులు ఓపెన్ చేసిన తెలంగాణ సర్కారు సిసిఐ కొనుగోలు ప్రారంభం. నీ మనలో పోసుకొని ప్రారంభం. అవసరమైన సమయంలో ఓపెన్ చేయకపోతుంది, అవసరం లేని సమయంలో ఓపెన్ చేస్తుంది. ఇలా వీళ్ళేమో 7 క్వింటాలు ఇబ్బందులు పెట్టి ఎట్ట చావాలి రైతు? ఆ కడుపుకు అన్నం తింటారా, గడి తింటారా? ఇంకేంది, ప్రైవేట్కి అమ్మితే క్వింటాలకు 1300 నష్టం వస్తుంది. నేటి నుంచి జిన్నింగ్ మిల్లు మూసేయబోతున్నారు అని చెప్పేసి వార్త వస్తుంది. ఇక ఇంకో 2 పత్తి రైతులు ఆత్మహత్య చేసుకుని అధిక వర్షాలతో దెబ్బతిన్న పంటలు, అప్పు తీర్చే దారి కానరాక బలం మరణం ఆసిఫాబాద్ జిల్లా. ఇప్పుడు ఈ సావులకి కారణం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే. ఈ కాంగ్రెస్ సర్కారు ఆయన 10,000 ఇస్తుండు కేసీఆర్, నీ 15,000 నీకు ఇంత పెద్ద మోగోనని అధికారంలోకి వచ్చిండు. ఆ ఉన్న 10,000 నీకు ఎగ్గొచ్చిండు. ఎగ్గొడితే ఇలా రాష్ట్ర ప్రజలకు రైతాంగాన్ని దగ్గర చేతుల గలపెట్టిన పైసలు లేక ఆగమవుతారు. జేబులు చిల్లుపడ్డాయి. ఇలా రైతులకు ఇలా అప్పులు ఎక్కువైపోతున్నాయి, పంటలు కొంతలేరు. ఆడ ఇచ్చిన దళారి సావుకారోడు సాగు కొడతాడు. అందువల్ల రైతు బలవమానానికి పాల్పడతాడు. పత్తి రైతు కష్టాలని చూసే మాడు ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ లేడా? ఈ తేమ శాతం పేరుతోని ఈ 7 క్వింటాల నిబంధనతో రైతుల కోసం పుచ్చుకుంటారా? పత్తి రైతు కన్నీళ్లు పెడితే ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు కళ్ళల్లో తేనె పోసినట్టు ఏమైనా ఉన్నదా? రైతులు కళ్ళు కనిపిస్తలేవా మీకు? దీనికి సమాధానం చెప్పాలన్న బాధ్యత మీ పైన ఉందా లేదా మీరు ఆలోచించుకోరి. ప్రజలు వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని కరుగాచి వాత పెట్టే అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ కేటీఆర్ ఒక వార్త చెప్తా ఉన్నట, రైతులు గోసపడుతుంటే కేంద్రం రాష్ట్రం మొద్దు నిద్రపోతుంది. కొనుగోళ్ల సంక్షోభానికి 2 ప్రభుత్వాలే కారణం. తేమ శాతం, కపాస్ కిసాన్ యాప్ రిజిస్ట్రేషన్, జిన్నింగ్ మిల్ల అవినీతి అని కుంటి సాకులు చెప్తున్నారు. ఈ కొర్రీలతో కొనుగోలను నిరాకరిస్తున్న సిసిఐ. పత్తి రైతుకు కనీస మద్దతు ధర దక్కడం లేదు. నెలలో కేవలం 1.12 లక్షల టన్నులే కొనుగోలు అవుతున్నాయి. కేంద్రంపై ముఖ్యమంత్రి, ఎంపీలు ఒత్తిడి తేవాలి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేస్తున్నాడు. 100% ఆయన డిమాండ్లో న్యాయం ఉన్నది. అరే 25 లక్షల టన్నులు వస్తే అలా 1.12 లక్షలు కొంతమంది ఇది ఏమిటికి ఆడలేక పాదగజలు అంటూ మా శతగాలని చెప్పి మరి అంటున్నా సాగుగా వాళ్ళు దళారుల కన్నా అమ్ముకుంటారు. మీ సాగు కొనవని చెప్పి ఇలా మీరు కొంటారని చెప్పేసి రైతు అంటోడు వాడు ఎన్నడూ లేదు జిందగీలో 4 రూపాయలు ఎక్కువ వస్తాయని చెప్పేసి పత్తి ఆరబెట్టిండు. రోడ్ల మీద ఆరబెట్టి రైతులు ఇలా ఊళ్ళలో కొద్ది చూపిస్తారు నీకు కావాలంటే. తీరా సమయం వచ్చినాక ఇలా రైతులు కోస పెడతారు దొంగలు. అది ఏ ప్రభుత్వం అయినా కావచ్చు, ఎవడేం సొక్కమేం కాదు, ఎవడేం పద్ధత్యం కాదు, అందరు దొంగలే.